నమస్కారం అన్న. నమస్కారం. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాల యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. అంటే కళారూపాలన్నీ కూడా యూట్యూబ్లో కళాకారులు కళారూపాలన్నీ కూడా ఇవన్నీ ఒక దగ్గర ఒక మాధ్యమంగా ఒక దగ్గరే ఒక పుష్పగుచ్చంలాగా ఉండాలని ఒక ప్రయత్నం అండి. మీ కళారూపం గురించి మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. మాది ఒగ్గుబిళ్ళ సంక్షేమ సంఘం కళాకారుల జనగామ జిల్లా. మీ పేరు చెప్పండి. మీ పేరు, మీ గురువు గారు, మీరు ఏం కళాకారులు? జనగామ జిల్లాకు మాది నెల్లుట్ల గ్రామం, మండల లింగనపురము. మాది బండి వీరస్వామి నా పేరు. మా నాన్న పేరు లచ్చయ్య. మా గురుసుగా మా నాన్ననే. మా తాతల నుంచి ఉంది అది. మా తాత నీలయ్య వాళ్ళతోటి నేర్చుకుంటూ ఉన్నాం మేము. మల్లన్న కథలు, ఎల్లమ్మ కథలు, బీరప్ప కథలు, నల్లపోషమ్మ కథ, మాంతాత కథలు, మళ్ళా మాకు వచ్చే చిల్లర కథలు, ఇంకా ఐదు మల్లె పూల కథ, అట్లా అన్నీ పరమర్శ చేస్తాం. దేవుని నన్ను మెప్పించి పండుగలు చేసి దేవుని మేలుకొలిపి దేవునికి సేవలు చేసేందుకు మేము. మీ వయసు ఎంత మాస్టారు? మా వయసు 53. 53. మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఇచ్చారు? ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ గవర్నమెంట్ తీయలేదు కానీ మా నాన్నతో పోకుండా నేను. మీ చిన్నప్పుడు ఎప్పుడు ఇచ్చారు? చిన్నప్పుడు 25 ఏళ్ళ నుంచి ఇస్తున్నాను సార్. 25 ఏళ్ళు. 25 ఏళ్ళ నుంచి. అంటే మీకు 10, 15, 20 సంవత్సరాల అప్పటి నుంచి ఇస్తున్నారా, లేకపోతే 20 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం? 20 సంవత్సరాల అప్పటి నుంచి ఇస్తున్నాం. పర్మనెంట్ అంటే మేము అప్పుడు వెనుక ఉన్నాం. ఇంకా వంతల్లాగా ఉన్నారు. డోల్ వాయిద్యం మీకు 25 ఏళ్ళ నుంచి అయితే ముందుకు. ఇప్పుడు మీరు బాగా ప్రోగ్రామ్ ఎలా, జీవనోపాధి ఎలా ఉంది? బాగానే ఉంది సార్. దీనిలో బాగానే ఉందా? బాగానే. మీ ఇప్పుడు మీరు కథలన్నీ చెప్తుంటారా? అసలు ఒగ్గు కథ అంటే ఏంటి? ఒగ్గు కథ అంటే దానికి బుక్ ఉండదు సార్. దానికి ఒక స్కూల్ లేదు, దానికి ఏది లేదు. అప్పటికప్పుడు అవగాహనంతో దాన్ని మెదట్లో చేసుకొని అప్పటికప్పుడు ప్రజలను మెప్పించేందుకు, అవగాహనతో ఆ మాటలతో మెప్పిస్తేందుకు యాక్షన్లు చేసుకుంటూ అప్పటికప్పుడే భక్తి భావనతోటి ఆ పని చేస్తాం. భక్తులను మీరు రంజింపజేయడానికి ఉపయోగిస్తారు అన్ని కవళికలు అవన్నీ కూడా దీనిలో శివశక్తులతోటి. ఓకే. రాగం, తాళం ఇవన్నీ ఉంటాయి కదా దాంట్లో, సాహిత్యం అన్నీ ఉంటుంది. 6 నుంచి 7 మందితో చేస్తాము. కాళ్ళ గజ్జలు ఉంటాయి, గజ్జల లాగులు ఉంటాయి, వీరగోళలు ఉంటాయి, అన్ని నాగబందులు, బొడ్డు గంటలు అవన్నీ ఉంటాయి సార్. 2 డోళ్ళు 3 డోళ్ళతో వాయిద్యంతో దేవుని శావకు తీసుకుంటూ మల్లన్నను కానీ మీ ఎల్లమ్మ తల్లిని కానీ శోభయాత్ర తీసుకుంటూ ఊరంతా ఇప్పించి అక్కడ పుట్టగమ్మి ఆ పుట్టకాడ వాళ్ళకు మహిమలు చూపిస్తారు తల్లి. అక్కడి నుంచి తీసుకొచ్చి తెల్లారి కళ్యాణ పటాలు పెద్దగా రంగవెల్లి పటాలు కొట్టి ఆ పటాలు కొట్టి కళ్యాణం చేసి అమ్మవారిని కానీ మల్లన్న స్వామిని కానీ మెప్పించి మేము వాళ్ళ ఒక చిన్న ఒక అనుకరణ చేయండి. శరణమాయమ్మ రాణి శంభవీరాణి అమ్మ గంగ భవాని కళ్ళదూడు మా కన్నా తల్లి కనకల్పవల్లి దేవి నాయమ్మ ముందు మయాదువాల మూలార్తివమ్మ మందలోన మేలుకొన్న మవు సౌడలమ్మ గొల్లబయ్యమ్మ కాలి ఆ మేలు మేలాయ గంగా మేలువాయ గంగా మేలువాయ గంగా మేలైనాయముడావాల పాలువాయ గంగో వగాలాయ గంగా ఏటి మీద గొర్రెల మంద వెలబట్ట తగరు ఎత్తి నిన్ను గొల్దూరమ్మ కుర్మ గొల్లాలు గొల్ల కుర్మాలు. ఆశీర్వచనం చేయండి ప్రేక్షకులకు. దీని లోపల ఒగ్గు కథలో ఆశీర్వచనం చేయండి. ఒగ్గు కథలో ఆశీర్వచనం అంటే ఎవరు భక్తులందరినీ మంచిగా ఉండాలని. భక్తులందరూ సుతా ఈ మల్లన్న కథ విన్న వాళ్ళకి, ఎల్లమ్మ కథ విన్న వాళ్ళకి మా నోట భగవంతుని రామారామని మేము చెప్తుంటే రామారామ నోట అనుకున్న చెవులతోటి ఎంతో పుణ్యం ఉంటుంది. జనాలకు మంచి అవకాశం, మంచి అన్ని బాధలన్నీ పోతాయి. రామరామన్న బాట వింటే బాధలు పోతాయి. ఆ బాధలతోటి అందరూ జనం అంతా బాగుండాలని మీరు ఇప్పుడు మీ పిల్లలకి ఏమైనా నేర్పిస్తున్నారా? మా అబ్బాయి చెప్తాడు సార్. మా అబ్బాయి చెప్తాడు, ఒకటే అబ్బాయి. ఇది ఇంకా 100 సంవత్సరాలు బ్రతకాలంటే ఏం చేయాలి? ఇప్పటి పిల్లలతో మేము చెప్పాలి, వాళ్ళతో చైతన్యంతో నేర్చుకుంటారు సార్. పోతే కళ అంతరించిపోతుంది అన్న కళని చాలా మంది ఇప్పుడు మేము ఒగ్గురవి గారు దీని లోపల చాలా సాధన చేస్తున్నారు. చాలా చేస్తున్నారు. మరి రవి గారు నమస్కారం. నమస్కారం సార్. అన్నా నమస్కారం. నమస్కారం. మీరు ఎంతో బాగా కృషి చేస్తున్నారు దీని లోపల. మీకు కంగ్రాచులేషన్స్ అండి. మీరు వీరందరినీ కూడా బాగా మంచి కళాకారులను తయారు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు ఉస్తాద్ అని కూడా వచ్చింది కదా. ఓకే, సరేనండి, చెప్పండి మాస్టర్. ఇంకా మేము రవి గారు సుత ఇక్కడ అందుబాటులో ఉండి యూనివర్సిటీలో డాక్టర్కి వెళ్ళిపోయి రవి గారు సుత ఈ ఒగ్గు కళకు వన్నెలు తెచ్చి పల్లె నుంచి ఢిల్లీ దాకా కదిలిచ్చి అంతర్జాతీయంగా కళాకారులు అయిపోయారు. ఇక్కడి నుంచి అక్కడ అంతర్జాతీయ కళ అది రత్నం పొందిండు. ఇప్పటి సుతా మారుమూల గ్రామాల పిల్లలను ముందుకు తీసుకొచ్చి బోనాల కోలాటం కానీ, వాళ్ళకు డోళ్ళ వాయిద్యం కానీ,
కథాసారం కానీ రవి వాళ్ళందరూ దాన్ని పట్టుకొని ముందుకు కొనసాగుతున్నాము. ఇంకా సుత సాగాలి పిల్లలు, ఇంకా సుత మాకు అది కావాలని గవర్నమెంట్ సుత సహకారంతో మాకు కొన్ని అవగాహన, మాకు కొన్ని పింఛన్లు కొంతమందికి అవన్నీ ప్రభుత్వం అవన్నీ చూస్తారు. మీరు మీ కళారూపాన్ని మాత్రం మీరు బ్రతికించండి. బతికిస్తా సార్. మీకు మనందరికి కూడా మల్లన్న స్వామి ఆశీర్వచనం ఉండాలని నేను కోరుకుంటూ, మీరు మంచి మంచి ప్రోగ్రామ్, మీకు ఏమేమి అవార్డులు వచ్చాయా? మీకు మాకేం అవార్డులు రాలేదు సార్. ఓకే, మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చారు? మన రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు ఏమైనా ఇచ్చారా? మేము రాష్ట్రాలకి ఏమి వెళ్ళలేదు సార్, ఇక్కడికి లోకల్లో ఉన్నాము. ఓకే, రాష్ట్రాలకి ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఓకే, బాగా ఇంకా ప్రాక్టీస్ చేసి బాగా ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఈ కళారూపానికి వన్నదేవాలని కోరుకుంటున్నాను. అంతే సార్. మీరు కూడా నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.